నా పేరు కస్తూరి సత్యప్రసాద్ అండి. నాని అంటారు, నన్ను కస్తూరి నాని అంటారు. సమస్యడు అండి మాది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానండి నేను నిడదవోలు నియోజకవర్గం నుంచి. మీ అందరూ సపోర్ట్ చేయాలి. నాకు చేస్తారా? నాకు ఇండిపెండెంట్గా చేస్తున్నాను నేను. ఇంకోటి, మన నిడదవోలు నియోజకవర్గంలో నిడదవోలు టౌన్ నుంచి కానీ మన నిడదవోలు మండలం నుంచి కానీ ఇప్పటివరకు ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదమ్మా. చేశారు ఎవరైనా? ఎవరు చేయలేదండి. శ్రీనివాస్ నాయుడు గారి తాళపూడి మండలం, శేషారావు గారిదేమో ఉండ్రాజవరం, కృష్ణబాబు వాళ్ళదేమో దొమ్మేరు. వాళ్ళే కదా మన ఇప్పటివరకు మన నిడదవోలుకి ఎమ్మెల్యేలకి చేసింది. ఫస్ట్ టైం నేను ధైర్యంగా మన సంస్కృతి నుంచి పోటీ చేస్తున్నాను. మీరందరూ సపోర్ట్ చేయాలి నాకు. అమ్మా వెళ్ళ అదేనమ్మా, మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు వరకు ఇచ్చిన వాళ్ళందరూ కూడా డబ్బు పెట్టుకున్న రోడ్లు అందరూ ఏమండి. అందుకని ఏంటంటే జనాలు అందరూ కూడా వాళ్ళని అడిగి హక్కు కోల్పోతారు. నేను మీకు హక్కు ఇస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు ఒక పథకం కాదు, ఇప్పుడు మీకు ఇక్కడ రోడ్డు ఉంది, ఇక్కడ రోడ్డు లేదు సపోజ్. అలాగే ఊరికి ఒక మేనిఫెస్టో ఉంటుందండి. నేను మాత్రం ఏం చేస్తున్నానంటే నిడదవోలు నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో తయారు చేశానమ్మా నేను. ఫస్ట్ ఏంటంటే మా నిడదవోలు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదండి, దాంట్లో ఎమర్జెన్సీ లేదమ్మా. సో ఎవరికైనా ఏదైనా హార్ట్ అటాక్ వచ్చినా, యాక్సిడెంట్ అవుతుంటే నిడదవోలు తీసుకెళ్తున్నాం మనం. వాళ్ళు అక్కడి నుంచి ఏమో రాజమండ్రి తీసుకెళ్ళమనేటప్పుడు దారిలో చనిపోతున్నారు చాలా మంది. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మన నిడదవోలు నియోజకవర్గానికి ఎమర్జెన్సీ హాస్పిటల్ కావాలి, ఎమర్జెన్సీ కేర్ కావాలి. ఫస్ట్ ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తే ఫస్ట్ అక్కడ ప్రాణాలు కాపాడుకుందాం. టైంకు తీసుకెళ్ళక చచ్చిపోయాడని ఇంకెన్ని రోజులు ఉంటామమ్మా? 15-20 ఏళ్ళు అయింది మన నియోజకవర్గం విడిపోయి, ఇప్పటి వరకు ఎమర్జెన్సీ కేర్ లేదు. రెండోది, మన నిడదవోలు నియోజకవర్గంలో నేను మొత్తం నియోజకవర్గం అంతా అయిపోయిందమ్మా. లాస్ట్ నిడదవోలు మండలం తిరుగుతున్నాను నేను. చాలా మంది గృహిణులు, ఇంట్లో ఉండే గృహిణులు పని చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. కొంతమంది జీడిపెక్కలు కొడుతున్నారు, కొంతమంది నవారు బద్దలు అల్లుతున్నారు, కొంతమంది బొట్టలు అల్లుతున్నారు, కొంతమంది కొబ్బరి చీపులు తీస్తున్నారు, కొంతమంది ఏమో మన షూ బ్రష్లు ఉంటాయి కదా అవి చేస్తున్నారు. ఇలా చిన్న చిన్న పనులు ఎవరికి తోచిన పనులు చేస్తున్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 365 రోజుల్లో నేను ప్రామిస్ చేస్తున్నాను, నా మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాను. 250 రోజులు ప్రతి గృహిణి కూడా పని చేసుకోవాలనుకుంటే ఇంటి దగ్గర నుంచి పని చేసుకునే కార్యక్రమం చేసి పెడతాను. అంటే నేను కాటేజ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తాను. వెళ్ళకలేకుండా చిన్న బిజినెస్ ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఇదివరకు మీ తాడిమళ్ళు ఉంది కదండి, అక్కడ నుంచి 10 కేజీలు జీడిపప్పు కొనుక్కెళ్ళాను ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం. నాకు ఆవిడ 16 ఏళ్ళు వెళ్ళి హైదరాబాద్లో అమ్ముకోవడం స్టార్ట్ చేసి, ఆ తర్వాత తాడిమళ్ళ వాళ్ళు అందరూ నా వెనకాల మొదలెట్టి వాళ్ళు కూడా హైదరాబాద్ అన్ని డబ్బలు కడతా మొదలు పెట్టారు అనమాట అప్పట్లో. సో మేజర్గా కొంతమంది మన గృహిణులు మన నియోజకవర్గంలో 80% మహిళలు బయటికి వెళ్ళి పనిచేయలేరు. అలా అని చెప్పి ఇంట్లో వాళ్ళకి చాలా ఎక్కువ టైం ఉంటుంది. ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత, భర్త గారు బయటకు వెళ్ళిన తర్వాత ఉండే ఆ 5-6 గంటల్లో నేను మీకు పని కల్పిస్తాను. అది కూడా మీకు మీరే సొంతంగా ఎవరి కాళ్ళు చిన్న కాటేజ్, ఒక ఊరికి ఒక కాటేజ్ ఇండస్ట్రీ పెట్టి దాని ద్వారా మీరు అందరూ కూడా గ్రూప్ కింద ఫామ్ అయ్యి మీకు మీరుగా ఇన్కమ్ జనరేట్ చేసుకునేలా అనమాట అండి. ఆ పని చేసి పెడతారు. రెండోదండి. మూడోది, ఇప్పటి వరకు కూడా మన నిడదవోలు నియోజకవర్గంలో కాలేజీలు లేవు. మీరు చూసారా? మనం ఆడపిల్లల్ని పంపితే రాజమండ్రి పంపించాలి, లేకపోతే తాడేపల్లి కూడా పంపించాలి పై చదువులకి. ఇక్కడ డిగ్రీ వరకే ఉంది. డిగ్రీ కూడా అన్ని కోర్సులు లేవమ్మా ఇక్కడ, కొన్ని కోర్సులు ఉన్నాయి. డిగ్రీ ఉన్న కోర్సులు తీసేశారు. అలాగే అబ్బాయిలకి ఉన్న డిగ్రీ కాలేజీలో ఏ కోర్సులు లేవు అక్కడ. సో ఒక ఎంబీఏ కానీ, ఎంకామ్ కానీ, ఎంఎస్సీ కానీ చేద్దాం అనుకుంటే మన పిల్లలు ఎవరికి కూడా నిడదవోలులో కాలేజీలు లేవు, ఇప్పటి వరకు లేదు. మనం సిగ్గుపడాలి దానికి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అవుతున్నాయి కాబట్టి బయట వాళ్ళకి మనం వాళ్ళకి ఏమి మన నిడదవోలు మీద సెంటిమెంట్ లేదు. పూర్వకాలం నుంచి కూడా నిడదవోలు డెవలప్ అవ్వదు అంటానే ఉన్నారు అందరూ కూడా. అది ఎందుకు డెవలప్ అవ్వదని నేను దిగాను. మీరు అందరూ నాకు సపోర్ట్ చేశారనుకోండి, ఆ కాలేజీలన్నీ ఎస్టాబ్లిష్ చేస్తానమ్మా నేను. ఎందుకంటే నిడదవోలు కాలేజ్ మీరు ఉన్నాయా? మీకు ఐడియా ఉందా? ఇప్పటి వరకు పీజీ కాలేజీ లేదు, పీజీ లేదు, డిగ్రీ కూడా సరిగ్గా లేదమ్మా. అలాగే పాలిటెక్నిక్ లేదు మనకి. ఇప్పుడు ఏదైనా పాలిటెక్నిక్ చదువుకున్నారనుకోండి, ఐటీ చదువుకున్నారనుకోండి, ఏ దుబాయో షార్జో బయటకు వెళ్ళడానికి వాళ్ళకి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది. అది కూడా లేదు మన నియోజకవర్గంలో. ఆ కాలేజ్ పెట్టిస్తాను నేను. ఇలాగే ఒక 12 పాయింట్లు రాశాను. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు మీరు. ఇవన్నీ ఒకదానికి ఒక ఇంటర్ కనెక్టెడ్. ఇప్పుడు మనం టెక్నికల్ కాలేజ్ పెట్టామనుకోండి, వీళ్ళకి జీవనోపాధి కావాలంటే మన నిడదవోలుకి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలి. అక్కడ ఎవరైనా చిన్న ఫౌండరీలు కానీ చిన్న ఇండస్ట్రీస్ పెడితే వీళ్ళందరికీ మళ్ళీ దాంట్లో జాబ్లు వస్తాయమ్మా. సో ఇదంతా ఏంటంటే ఒక్కసారిగా ఇలా భూమిని ఒకసారి మనం డెవలప్ అవుతుంది నిడదవోలు. నేను ఒక స్టెప్ తీసుకుంటున్నాను. ఒక 5 సంవత్సరాలు కష్టపడి నేను ఒక రూట్ వేస్తాను. మీరు అందరు సపోర్ట్ చేస్తే పార్టీలకు అతీతంగా ఏమా నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను. మీరందరూ సపోర్ట్ చేయాలి నాకు. అవునమ్మా, మేనిఫెస్టో ఓపెన్ చేసి పెట్టరు. అవునండి, అది ఇంప్లిమెంట్ చేయగలిగితే ప్రతి ఒక్కరు మీ వెనకాల ఉంటారు. చేస్తానమ్మా. ఆల్మోస్ట్ 90% హౌస్ వైఫ్స్ ఇదే ఆలోచిస్తున్నారు, అందరికీ వాళ్ళకి కావాలని. మీరు ఇంప్రూవ్ చేయగలిగితే లేదమ్మా, నెంబర్ 1 లీడర్ అవుతారు. అవునండి. అంటే నేను అబ్జర్వ్ చేసిన అదేనమ్మా. నేను ఊరికనే ఏదో కళ్ళగాని పెట్టట్లే ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో. నేను ఆల్రెడీ నిడదవోలు నియోజకవర్గం, పెరవల మండలం, నిడదవోలు టౌన్, ఉండ్రాజవరం మండలం తిరిగేశానమ్మా. ఈ 3 తిరిగేటప్పటికే నాకు అవగాహన వచ్చేసింది మన నిడదవోలుకి ఏం కావాలి, గృహిణులు ఏం కోరుకుంటున్నారు ముఖ్యంగా. ఎందుకంటే ఒక నవారు బద్ద పొద్దు నుంచి సాయంత్రం దాకా అలితే ఇవ్వండి.
ఐఎమ్ నాట్ వేరింగ్ స్పెక్స్. ఇవ్వండి, ప్రతి గృహిణికి సంవత్సరంలో 250 రోజులు ఇంటి వద్దనే పని కల్పించుట. దిస్ ఈజ్ మై మేనిఫెస్టో ఫస్ట్ పాయింట్. అది నిజంగా అదమ్మా. సపోర్ట్ చేస్తారు హౌస్ వైఫ్ అందరూ కూడా ఈ లేదమ్మా. సపోర్ట్ చేస్తారు. అంటే ఇంకోటి అంటే మీరు ఒకటే ఉన్నాయి, ఈ రోజు మన నిడదవోలులో ఉన్న ఒక విచిత్రమైన పరిస్థితి, మన నిడదవోలులో ఉన్న గృహిణులందరికీ వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి పని చేసుకోవాలని సిచ్యువేషన్ లో చాలా మంది ఉన్నారండి. మగోళ్ళకేమో 365 రోజుల్లో, చాలా మందికి 150 రోజుల్లో 200 రోజుల్లో పని ఉంటుంది, వాళ్ళకి ఫుల్ రోజుగా పనులు ఉండట్లేదు. సో ఇది ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా. ఆ పెయిన్ అనేది మనం ఊరికనే పైన అందరూ హ్యాపీగానే ఉంటారు, కానీ వాళ్ళని నిజంగా టచ్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంట్రా అంటే దే ఆర్ రెడీ టు డూ ద వర్క్. ఒక ఆవిడ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక బుట్ట వెళ్ళిందండి. బుట్టలు అయితే ఎంత వస్తామా అంటే 30 రూపాయలు వస్తాయండి. ఎన్ని గంటలు? 5 గంటలు పని చేసింది దాని మీద. 5 గంటలకు 30 రూపాయలు అనేది అసలు చాలా తక్కువ కదమ్మా. ఆవిడ ఎంత టైం పెడుతుంది? బోల్డంత టైం పెడుతుంది దాని మీద గృహిణి. కానీ మనం కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేసి, నాకు తెలిసిన కాటేజ్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే నాకు తెలిసిన వేరే బిజినెస్ టెక్నిక్స్ కానీ నేను వీళ్ళకి నేర్పిస్తే దే విల్ పికప్. సో మీరు అందరూ సపోర్ట్ చేయండి నాకు. ఇప్పుడు వేస్తారా నాకు ఓటు? వెళ్ళొస్తానమ్మా, మీ అందరూ నాకు సపోర్ట్ చేయాలి. మళ్ళీ వస్తానమ్మా, గుర్తొచ్చిన తర్వాత నేను వెళ్ళొస్తానండి.